ఈ ప్రపంచంలోనే నీ భార్య అంత పిశాచి ఎవరు లేరని. అది కరెక్టే స్వామి. మరి నా దోషం పోవాలంటే ఎట్లా స్వామి? ఏమి లేదురా, 100 నిమ్మకాయలు తీసుకొచ్చుకో. పసుపు కుంకుమ పట్టించి మాల కట్టి ఇంటి తోరణానికి మాల వేసి పూజ చేయాలి. అలా చేస్తే నీకు పట్టిన దరిద్రం. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. పంచిలైపోయి నీకు చాలా బాగుంటుంది. ఓకే స్వామి, స్వామి 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 చేస్తా స్వామి, ఖచ్చితంగా చేస్తా స్వామి. మంచిది నాయన. నా దరిద్రం అంతా పోతుంది కదా స్వామి? పోతుంది నాయన. సరే స్వామి, పోయితా స్వామి. పోయితా స్వామి. ఉంటా స్వామి. కంగ్రాచులేషన్స్. వెళ్ళొచ్చారా లపంగి బావ దగ్గరికి? పోయి వచ్చిన. ఏం చెప్పినారు చెప్పండి. ఏంలే, మనకు నరదిష్టి ఎక్కువ ఉందంట. 100 నిమ్మకాయలు తీసుకొని కూర్చి దండ మాదిరి చేసి మెయిన్ డోర్ కు తగిలిచ్చే మనకు దిష్టి పోయి మన దరిద్రం పోతుందని చెప్పినాడు. నేను డ్యూటీకి పోతానా, ఈ 500 తీసుకొని మార్కెట్ కు పోయి 100 నిమ్మకాయలు తీసుకో, కూర్చి పసుపు కుంకుమ పట్టించి మెయిన్ డోర్ కు తగిలిచ్చేసే. ఇంతటితో మన దరిద్రం పోతాది. సరేనా? అబ్బా, నిమ్మకాయలు తెచ్చి మాల కట్టమని 500 లెక్కించిపోయినా. ఏమిగా కట్టలే? కట్టిన్లా ఏడగట్టో నాకు కనపడలేదా? అదండి కట్టినా చూడుకోండి. ఏదో తేడాగా ఉందేంటి? యాడుందాడా? నేను చూపిస్తా పదండి. రా రా. ఇది అదండి పైన. ఇది విమ్ము సబ్బు కదే. దాంట్లో 100 నిమ్మకాయ చెట్టు ఉందండి, టీవీలో చూపిస్తుంటారు. దాంట్లో 100 నిమ్మకాయ చెట్టు ఉందండి, టీవీలో చూపిస్తుంటారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కాదండి, 100 నిమ్మకాయలు కొనాలంటే 500 అయిపోతుంది. దీంతో అయితే 10 రూపాయలతో అయిపోతుంది. దీంతో దరిద్రం అంటే 12 లేచినాల నుంచి టీకా నుంచి రాత్రి అన్నం తినేంత వరకు రోంత పెడతాంటే ఏందో పొదుపు చేస్తానవులే అనుకున్నా. దరిద్రం వదిలించుకునేటప్పుడు కూడా కకృతి పడాలనా? నీ తెలివితేటలో అతి తెలివితేటలో ఆనందపడాలను బాధపడాలను నాకైతే దరిద్రం జీవితంలో వదిలిపెట్టదు ఇంకా.